సంతోషంగా ఉన్నవారు రెండు చేతులు ఆకాశం వైపెత్తి బిగ్గరంగా ప్రభువును స్తుతించండి. దేవునికి స్తోత్ర. రెండు చేతులను ఒక చేయన్న. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు. యవ్వన బిడ్డలకు, తల్లులకు అందరికీ వందనాలు. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు, అభిషక్తులు, పెద్దలు ఆదామయ్య గారికి, అలాగే కుటుంబ సభ్యులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ మధ్యకి రావడానికి దేవాది దేవుడు కృప చూపించారు. అందును బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఆయన నామాన్ని మహింపరుస్తున్నాను. మరి మొదటగా ఒక చిన్న పాట పాడి ప్రభు నామాన్ని నేను కూడా మహిమపరచాలనుకుంటున్నాను. మీరందరూ ఓపికగా వింటాను అంటే నేను పాడతాను, లేదు అంటే డైరెక్ట్గా వాక్యంలోకి వెళదాం. పాడమంటారా? ఎప్పటి నుంచి పాడుతున్నారు మీరు? 7 గంటల నుంచా, 7:30 నుంచా? ఏదేమన్నప్పటికీ మరి నేను కూడా పాడాలి అనేటువంటి ఆసక్తి నాకు ఉంది కాబట్టి నేను కూడా పాడి ప్రభువును స్తుతిస్తాను. ముందుగా ఒక శ్లోకాన్ని మనం ఆలపించుకుందాం. రాజరాజ యేసుదేవాయ నమః, సత్యవాక్య ప్రబోధాయ నమః, మహిమరాజ సర్వాధికారాయ నమః, సుప్రజా రక్షక యేసు ప్రభో నమోస్తుతులే, యేసు ప్రభో నమోస్తుతులే. పరమ కుమారి నా యేసయ్య, నీ చేతిలో మట్టి పాత్రనయ్యా, విడువకు దేవా నన్ను, మరువకు ప్రభువా. తాళానికి తగినట్లుగా మనం అందరం చప్పట్లు కొడుతూ రెండవసారి నాతో కలిసి పాడి ప్రభును స్తుతించండి. పరమ కుమారి నా యేసయ్యా, నీ చేతిలో మట్టి పాత్రను నేను, పరమ కుమారి నా యేసయ్యా, నీ చేతిలో మట్టి పాత్రను నేను, పరమ కుమారి నా యేసయ్యా, చేతిలో మట్టి పాత్రను నేను, విడువకు దేవా నన్ను, మరువకు ప్రభువా, విడువకు దేవా నన్ను, మరువకు ప్రభువా. నీ తోటలో నన్ను నాటుము దేవా, నీ తోటలో నన్ను నాటుము దేవా, పరమ కుమారి నా యేసయ్యా, నీ చేతిలో మట్టి పాత్రను నేను, పరమ కుమారి నా యేసయ్యా, నీ చేతిలో మట్టి పాత్రను నేను.
గర్భమున పాపిని దేవా, నా పాప దోషములు క్షమించరావా. నా తల్లి గర్భమున పాపిని దేవా, నా పాప దోషములు క్షమించరావా. ఎంత వెతికినా ఆదరణ లేదయా, ఎంత వెతికినా ఆదరణ లేదయా. నీవుండగా నాకు భయమేలనయ్యా, నీవుండగా నాకు భయమేలనయ్యా. పరమ కుమ్మరి నా యేసయ్యా, నీ చేతిలో మట్టి పాత్రను నేను. పరమ కుమ్మరి నా యేసయ్యా, నీ చేతిలో మట్టి పాత్రను నేను. ఆమేన్. గ్లోరీ. yes. వాడాలి. నిజమైన ద్రాక్ష తీగవు నీవు, నీకు అంటు కట్టబడి నేనుండెదను. నిజమైన ద్రాక్ష తీగవు నీవు, నీకు అంటు కట్టబడి నేనుండెదను. నీకు వేరుగా త్రోసివేయకు దేవా, నీకు వేరుగా త్రోసివేయకు దేవా. నీటి కాల్వల నాటుము దేవా, నీటి కాల్వల యోరున నాటుము దేవా. పరమ కుమ్మరి నా యేసయ్యా, నీ చేతిలో మట్టి పాత్రను నేను. పరమ కుమ్మరి నా యేసయ్యా, నీ చేతిలో మట్టి పాత్రను నేను. విడువకు దేవా నన్ను మరువకు దేవా, విడువకు దేవా నన్ను మరువకు ప్రభువా. నీ తోటలో నన్ను నాటుము దేవా, నీ తోటలో నన్ను నాటుము దేవా. పరమ కుమ్మరి నా యేసయ్యా, నీ చేతిలో మట్టి పాత్రను నేను. పరమ కుమ్మరి నా యేసయ్యా, నీ చేతిలో మట్టి పాత్రను నేను. విడువకు దేవా నన్ను మరువకు ప్రభువా, విడువకు దేవా నన్ను మరువకు ప్రభువా. నీ తోటలో నన్ను నాటుము దేవా, నీ తోటలో నన్ను నాటుము దేవా. పరమ కుమ్మరి నా యేసయ్యా, నీ చేతిలో మట్టి పాత్రను నేను. పరమ కుమ్మరి నా యేసయ్యా, నీ చేతిలో మట్టి పాత్రను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. ఇది ఎన్నో రోజు? మరి రెండో రోజుకే మీరు ఇట్ అయిపోతే ఎట్లా? రెండవ రోజు అంటే ఫస్ట్ రోజు కంటే రెండవ రోజుకి కొంచెం మనం దేవుని శక్తిని పొందుకోవాలి, ఆత్మాభిషేకాన్ని పొందుకోవాలి, ఆత్మీయంగా మనము ఉజ్జీవంగా ఉండాలి. ఇక చివరి రోజు ఇంకా పరిశుద్ధాత్మ మీ అందరి మీదకి దిగి వచ్చి
ఒక్కొక్కరి మీదకి ఆత్మ అభిషేకం కలుగుతున్నప్పుడు మీరందరూ అన్య భాషలు మాట్లాడుతూ ప్రవచనాలు పలుకుతూ దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుంచి యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనములో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారములను దిట్టపరచుటకు బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడు ఎవరని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. ఆత్మ సంఘముతో చెప్పుచున్న ఈ మాటలు చెవిగలిగిన వారు వినుగాక. ఇంకా మీరు బైబిల్ని క్లోజ్ చేసేయండి, నా వైపు చూడండి. ప్రియులారా, చదువుకునేటువంటి వాక్య భాగాన్ని చాలా జాగ్రత్తగా మనము ధ్యానం చేసుకుందాం. వాక్యం మీద మీరు మనసు పెట్టి శ్రద్ధగా దేవుని మాటలు మీరు వినాలి. లేఖన భాగాలను మనం పరిశీలన చేసినప్పుడు దేశమును అడేమని రాశాడు? దేశమును పాడు చేయకుండానట్లు, దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారములను దిట్టపరచుటకు బద్దలైన సందులలో నిలుచుటకు తగినవాడు ఎవడు అని నేను ఎంత విచారించినను ఒక్కడ కూడా కనబడలేదు. దేశము పాడవకుండా ఉండాలి. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. దేశం అంటే ఏంటి చెప్పాలి. దేశము పాడవకుండా ఉండాలి అంటే దీని అర్థం ఏంటి? ప్రజలు పాడవకుండా ఉండాలి, సమాజము పాడవకుండా ఉండాలి. ఈ సమాజాన్ని బాగు చేయాలి, సమాజాన్ని దేవుని రాజ్య వ్యాప్తి కొరకై సిద్ధపరచాలి. పాడైపోతున్నటువంటి ప్రజలను, నశించిపోతున్న ప్రజలను, పాపములో శాపములో కొట్టుకుని పోతున్న ప్రజలను, పాప బంధకాలలో పట్టబడిన వారిని విడిపించటానికి, విమోచించటానికి, వారిని దేవుని రాజ్య వ్యాప్తి కొరకై సిద్ధపరచడానికి ఒక్కరైనా ఉన్నారా అని చెప్పి ఆయన అప్పుడు ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడు? అక్కడ ఏం రాయబడి ఉంది? ఒక్కడైనను కలరేమోనని నేను వెతుకుచూ ఉన్నాను, కానీ ఒక్కరు కూడా లేడట. ప్రియుల యొక్క ప్రత్యేకమైనటువంటి ఉపవాస కూడికలు ఏర్పాటు చేయటానికి కారణం ఏమిటి? ఈ ప్రత్యేకమైనటువంటి కూడికలు జరిగించడానికి కారణం ఏమిటి అంటే, నశించిపోతున్నటువంటి మన ప్రజలను, మన జనాంగాన్ని, మన ప్రాంతాన్ని ఏ విధము చేతనైనను రక్షించుకోవాలి. గట్టిగా చెప్పడగొట్టండి. ఏ విధము చేతనైనను రక్షించాలి. పాపములో ఉన్న వారిని, చీకటిలో ఉన్న వారిని, లోకములో ఉన్న వారిని ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి తీసుకుని రావాలి అన్న ఉద్దేశమే సేవకుల యొక్క ఉద్దేశము. కానీ ఒక్కడైనను కనబడతారేమని చెప్పి ఆనాడు వెతుకుతున్నాడు, ఈనాడు కూడా వెతుకుతున్నారు. నశించిపోయే ప్రజలు పక్షమున, నశించిపోయే దేశము పక్షమున, నశించిపోయేటువంటి నా పక్షమున ప్రార్థించేవారు, విజ్ఞాపన చేసేవారు, దేవునికి విన్నవించేవారు, దేవునికి మొరపెట్టేవారు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కరు కూడా లేరట. నేనంటాను, ఈ రాత్రి కాల సమయంలో నువ్వెందుకు ముందుకు రాకూడదు అంటా. నీవెందుకు ముందుకు రాకూడదు? ప్రభువా, నశించిపోయే దేశము పట్ల,
నశించిపోయే ప్రజల పట్ల, నశించిపోయే నా స్వజనుల పట్ల నేను ముందుకు వచ్చి వారి నిమిత్తమై విజ్ఞాపన చేస్తాను ప్రభువా. వారి నిమిత్తమై నేను ప్రార్థన చేస్తాను ప్రభువా. వారి నిమిత్తమై నేను మొరపెడతాను ప్రభు అని నువ్వెందుకు ముందుకి రాకూడదు? ప్రభు వెతుకుతున్నాడు అంటే ఎవరి కోసం? ఎవరి కోసం చెప్పాలి. ప్రార్థించేవారు కావాలి, విజ్ఞాపనకర్తలు కావాలి, నశించిపోయే ప్రజల పక్షమున దేవునికి మొరపెట్టేవారు కావాలి. కావాలి అంటే సంఘములోంచి అలాంటి వారు లేవాలి. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పు, రెండు చేతులతో ప్రభుని స్తుతించు. నశించిపోయే దేశము కొరకు, నశించిపోయే ప్రజల కొరకు విజ్ఞాపనకర్తలు, ప్రార్థనా పరులు కావాలి. కావాలి. ప్రభు ఆ దినాలలో వెతికాడు, ఈ దినాల్లో కూడా వెతుకుతున్నాడు. సంఘములో పాటలు పాడేవాళ్ళు ముందుకు వస్తున్నారు, పరిచర్య చేసేవాళ్ళు ముందుకు వస్తున్నారు, కానుకలు ఇచ్చేవారు ముందుకు వస్తున్నారు, ఇంకా వాక్యం చెప్పేవాడు కూడా ముందుకు వస్తున్నారు. కానీ ప్రార్థనా పరులు, ప్రార్థించేటువంటి ప్రార్థన యోధులు, విజ్ఞాపనకర్తలు సంఘములో ఉన్నారా అంటే నేటి సంఘాలలో ప్రార్థించేవారు చాలా తక్కువ. ఏమా పాట పాడతావా? పాడతానయ్యా, 12-16 వచనాలు పాట పాడతారు కదా. అవసరమైతే ఇలాంటి సంగీతం ఉందనుకోండి, రిపీట్ చేస్తారు దాన్ని మళ్ళీ కదా, అవునా కదా. పాటలు పాడే ఆసక్తిని కొంత మంచిది, పాడకూడదు నేను చెప్పట్లా. చాలామందికి వాక్యం కూడా చెప్పాలని ఆసక్తి ఉంటుంది, చెప్పాలి వద్దని నేను చెప్పట్లా. కానీ వీటన్నిటికంటే ప్రార్థనా పరులు కావాలి, ప్రార్థన యోధులు లేవాలి. ప్రార్థించేవారు సంఘములో ఉంటే ఆ సంఘానికి, ఆ గ్రామానికి, ఆ ప్రాంతానికి, ఆ దేశానికి క్షేమము కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నశించిపోతున్న నీ దేశము కొరకు, నీ ప్రాంతము కొరకు, నీ స్వజనుల కొరకు ప్రార్థించేటువంటి అనుభవం నీకుందా? ప్రార్థనా జీవితం నీకుందా? ప్రార్థనటువంటి ఆ పట్టుదల నీకుందా? ఎంతమంది ప్రార్థిస్తున్నారు? గంటల తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు ఎంతమంది ఉన్నారు? ఒకసారి ధైర్యంగా చేతులు ఎత్తండి. ప్రార్థన పరిస్థితులనే మార్చగలదు అన్న సంగతి అందరికీ తెలిసినటువంటి ఓపెన్ సీక్రెట్ కదా. ఇది ఎవరికి తెలియదేమీ కాదు. ప్రార్థన పరిస్థితులను మార్చగలదు అన్నమాట ఇది ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలుసు. కానీ ఏ పరిస్థితి కూడా మార్పు అనేది రావటలా, పరిస్థితులు ఏమీ మార్పు జరగటలా. కారణం ఏమిటి అంటే ప్రార్థనా పరులు లేరు, ప్రార్థించేవారు లేరు, విజ్ఞాపనకర్తలు లేరు. ఆది అపోస్తుల సంఘములో ముఖ్య అంశం ఏంటి తెలుసా? ప్రార్థన. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టు. ఆది అపోస్తుల యొక్క సంఘానికి ప్రార్థన. వారు ఎలా ప్రార్థించారు తెలుసా మీకు? ఎలా ప్రార్థించారంట? ఏక మనస్సుతో వారందరూ ఐక్యతగా కూడి ఎడతెగక వారు ప్రార్థిస్తూనే ఉన్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎడతెగక వారు ప్రార్థిస్తూనే ఉన్నారు. సంఘ క్షేమము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, దేశం యొక్క క్షేమము కోసం, నశించిపోతున్న ప్రజల కోసం మన సంఘములో ప్రార్థించేవారు కావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రార్థనా పరులు కావాలి. ఈరోజు సంఘాలు అభివృద్ధి చెందటానికి కారణం, పరిచర్య విస్తరించడానికి కారణం ప్రార్థనే, ఇక మరో మాట లేదు. సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి అంటే ప్రార్థన.
అనేకమైన నూతన ఆత్మల సంఘములో చేర్చబడుతున్నారంటే ప్రార్థన. తాగుబోతులు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు, నరహంతకులు మారుతున్నారు. ప్రార్థన. ఈరోజు ప్రార్థన లేకపోవటం వల్లే మనము చాతగాని వారి వలె ఉంటున్నాం. ప్రార్థన పరును చూస్తే పరిస్థితులన్నీ కూడా గడగడ వనకాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన పరురాలను చూస్తే పరిస్థితులన్నీ కూడా తారుమారైపోవాలంతే. ఈరోజు మనం ప్రార్థిస్తున్నామంటే కనీసం మన ప్రార్థనకు జవాబు లేదు. ప్రార్థనకు జవాబు లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కనీసం ఇంట్లో నీ భర్త మార్పు లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మందిరానికి వస్తున్నావు, నీ బిడ్డలను మార్చుకోలేకపోతున్నావు, నీ భార్యను మార్చుకోలేకపోతున్నావు, నీ తల్లిదండ్రులు మార్చుకోలేకపోతున్నావు, నీ స్వజనులు మార్చుకోలేకపోతున్నావు, నీ వారు ఎవ్వరూ కూడా మార్పు చెందట్లా. కారణం ఏంటి? నీ ప్రార్థనలో పట్టుదల లేదు. పట్టుదలతో నువ్వు ప్రార్థించాలి, ఎడతెగక ప్రార్థించాలి, కన్నీటితో ప్రార్థించాలి, నిత్యము ప్రార్థించాలి. ఆ ప్రార్థన నీకుంటే ఖచ్చితంగా నీ భర్త మారుతాడు, నీ భార్య మారుతుంది, నీ పిల్లలు మారుతారు, నీ ఇరుగు పొరుగు వారు మారుతారు, నీ దేశము రక్షించబడుతుంది, నీ దేశ ప్రజలకు క్షేమము కలుగుతుంది. కలగాలి అంటే నీకు ప్రార్థన జీవితం నీవు అలవాటు చేసుకోవాలి. ప్రార్థించేవాడిగానే ఉండాలి, ప్రార్థించేదానిగానే ఉండాలి. ఉన్నారా సంఘములో అటువంటి వారు? రోజు ఎన్ని గంటలు మీరు ప్రార్థన చేస్తున్నారు? నీ సంఘము కొరకు ఎన్ని గంటలు నువ్వు విజ్ఞాపన చేస్తున్నావు? ఆలోచన చేయండి. ఉపదేశించే బాధ్యత కాపరిదైతే ప్రార్థించే బాధ్యత సంఘాందని చెప్పండి. ప్రార్థించే బాధ్యత చెప్పండి. నువ్వు లేవా సంఘంలో? అందరూ చెప్పండి. ఉపదేశించే బాధ్యత కాపరిది, ప్రార్థించే బాధ్యత సంఘాంది. ఓకేనా? ఇప్పుడు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారు అంటే సంఘ అభివృద్ధి కొరకు, సంఘ క్షేమము కొరకు, దేశము కొరకు, దేశ క్షేమము కొరకు, ఆత్మల రక్షణ కొరకు ఇప్పుడు కాపుర మీద ఎంత బాధ్యత ఉందో చెప్పండి. మీ మీద కూడా అంత బాధ్యత ఉంది. తెలుసు ఈ సంగతి మీకు? ఉపదేశించువాడు సేవకుడైతే నిత్యము ఎడతెగక ప్రార్థించే బాధ్యత సంఘానిది. పౌలు భక్తుడు హెబ్రీ పత్రికలో రాస్తా అంటాడు, వాక్యము అనేదంట రెండంచుల వాడి అయినా పదునైన ఖడ్గము లాంటిదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ వాక్యము ప్రియులరా, ఈ వాక్యము అనేక మంది హృదయాలలోనికి చొచ్చుకుని పోవాలంటే, అనేక మంది జీవితాలను సరిచేయాలంటే, అనేక మంది బ్రతుకులను బాగు చేయాలంటే ఈ వాక్యం అనే ఖడ్గానికి ప్రార్థన అనే పొదును ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. ఏ పొదును ఉండాలంట? వాక్యం అనేది ఖడ్గము. ఆ ఖడ్గానికి ఏముండాలి? ప్రార్థన అనే పదును ఉండాలి. అర్థమైందా? ఆ ప్రార్థన అనే పదును దానికి ఉంటే ఖచ్చితంగా అది అనేక మంది హృదయాలలోనికి చొచ్చుకుని పోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అనేక మంది జీవితాలను బాగు చేస్తుంది, అనేక మంది బ్రతుకులను సరి చేస్తుంది, అనేకులను సమాజంలో మనుషులుగా నిలబెడుతుంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి ఉపదేశించువాడు నీ సేవకుడు, ప్రార్థించేటువంటి వారు మీరై ఉండాలి. సేవకుడే అంతా చూసుకుంటాడు, ఆయనే ఉపవాసాలు ఉండాలి, ఆయనే కన్నీరు గార్చాలి, ఆయనే ప్రార్థన చేయాలి, ఆయనే మోకరించాలి, ఆయనే మన కోసం పాటుపడాలి. మనం మాత్రం చెప్పండి, మనం మాత్రం మనకు అసలు ఏ నొప్పి తగలకూడదు. అర్థమైందా? ఆర్డర్ మాత్రం వేసి వెళ్తాం. ఏమని? పాస్టర్ గారు ఈ విషయంలో మీరు గట్టిగా ఖచ్చితంగా జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేయండి. ఎవరు చెప్తారు? వీళ్ళు పాస్టర్ గారికి.
పాస్టర్ గారు అన్నీ ఆయనే కదా, అన్ని పాస్టర్ గారే. కానీ మనకు మాత్రం మన చేతులకి మట్టి అవ్వకూడదు. మనం మోకరించం, ఉపవాసం ఉండం, కన్నీరు కాల్చం, ప్రార్థన చేయం. మనం మాత్రం మౌనంగా ఉంటాం. పాస్టర్ గారు మాత్రం మన కోసం ఉపవాసాలు ఉండాలి, మోకరించాలి, ఏడవాలి, ప్రార్థన చేయాలి. జవాబు వచ్చేంత వరకు ఆయనే బాధ్యత కదా. మనకి మాత్రం ఇటువంటి బాధ్యత లేదు. ఈ రాత్రి నేను మీతో చెప్తున్నాను, బద్దలైన సందులలో, ఎక్కడంట, ప్రాకారములను దిట్టపరచుట కొరకై బద్దలైన సందులలో నిలబడగలిగిన వారు, ప్రార్థించేవారు, పోరాడగలిగిన వారు, దేవునితో పోరాడి గెలవగలిగిన వారు సంఘములో లేవాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అలాంటి ప్రార్థన పరులు సంఘములో ఉంటే ఆ సంఘానికి క్షేమము, ఆ ప్రాంతానికి క్షేమము, ఆ దేశానికి క్షేమము. ప్రార్థించగలుగుతున్నావా నీవు? అలా మొరపెట్టగలుగుతున్నావా? దైవజనుడైనటువంటి మోషే తన ప్రజల పక్షమున దేవుని కోపాగ్ని రగులుకుంటుంటే, దేవుడు వారిని నాశనం చేయటానికి ఆయన ఆలోచిస్తుంటే వారి పక్షమున నిలబడ్డాడంట. ఎవరు? దైవజనుడైన మోషే. దేవునికి స్తోత్రం చెప్పండి. కీర్తన గ్రంథం 106వ కీర్తన 23వ వచనంలో అక్కడ ప్రభు అంటున్నాడు, చూడండి. 106వ కీర్తన 23వ వచనము. 106వ కీర్తన 23. ఏమా? అప్పుడు ఆయన నేను వారిని నశింపచేసేదనని, అయితే ఆయన వారిని నశింపచేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుట కొరకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడిన. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా. పాడు. నా పాపము పాప నరరూపివైనావు, నా శాపము పాప నలిగి వేలాడితివి. నా పాపము నా శాపము మాప నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా. పాడు. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా.
దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. చూడండి, ఇక్కడ ఏమని రాయబడి ఉంది? అప్పుడు ఆయన నేను వారిని నశింప చేసేదను. ఎవరిని? ఇశ్రాయేలీయుల విషయంలో వారు దేవుడు వారి పక్షమున చేసిన ప్రతి విధమైన కార్యాన్ని వారు మరచి దేవుని మీద తిరుగుబాటు చేస్తుంటే దేవునికి కోపం వచ్చేసింది. ఆయన అంటున్నాడు, ఏమన్నాడు? నేను వారిని నశింప చేసేదను, నేను వారిని నశింప చేస్తాను, నా కోపాగ్ని వారి మీదకి పంపిస్తాను, వారిని నేను సర్వనాశనము చేస్తాను అని ఆయన అంటుంటే, దైవజనుడైన మోషే, ఎవరైనా దైవజనుడైనటువంటి మోషే వారి పక్షమున, తన ప్రజల పక్షమున ఆయన అడ్డుగా నిలబడ్డాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువా, దయచేసి వీరిని మీరు నశింప చేయటానికి వీల్లేదు ప్రభువా, వీరు నాశనము కావటం వీల్లేదు ప్రభువా, నీ కోపాగ్ని వీరి మీదకి రావటానికి ఏమాత్రం వీల్లేదు ప్రభువా, దయచేసి వీరిని క్షమించండి, వీరిని విడిపించండి, వీరిని తప్పించండి. మీ కోపాగ్నిని, మీ నిర్ణయాన్ని, మీ తీర్మానాన్ని మీరు మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పు. దైవజనుడైన మోషే దేవుని కోపాగ్ని ప్రజల మీదకి దిగి వస్తున్నప్పుడు, దేవుడు ప్రజలను నాశనం చేయాలని పూనుకున్నప్పుడు, ప్రజల పక్షమున నిలబడి, దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా నిలబడి, ఆ కోపాగ్ని వారి మీదకి రాకుండా, దేవుని కోపము చేత వారు హతులు కాకుండా దేవుని కోపాన్ని చల్లార్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉన్నారా అలాంటి వాళ్ళు ఊళ్ళో? ఎవరైనా ఉన్నారా? చెప్పండి, ఉన్నారా? నశించిపోయే ప్రజల పక్షమున విజ్ఞాపన చేసేవారు, దేవుని కోపము చేత హతులవుతున్నటువంటి ప్రజల పక్షమున విజ్ఞాపన చేసేవారు ఉన్నారా? కరోనా అనే వ్యాధి లేదా ఒక తెగులు, దీన్ని ఏమంటారు మీరు? మీ ఊళ్ళో వాళ్ళు ఏమంటారు? నేనంటాను, ఇది దేవుని కోపము, అంత ఇంకేమీ లేదు. ఇది దేవుని కోపము. దేవుని కోపము చల్లార్చబడాలి అంటే, దేవుని ఉగ్రత ప్రజల మీదకి రాకుండా ఉండాలి అంటే, ప్రస్తుతం మీరేమని ప్రార్థన చేస్తున్నారు అంటే, ప్రభువా త్వరగా ఏం మాట్లాడండి, త్వరగా వెళ్ళిపోవాలా? త్వరగా మెడిసిన్ కనిపెట్టాలంట. దేనికి? కరోనా వ్యాధికి త్వరగా మెడిసిన్ కనిపెట్టాలి ప్రభువా. ఆ జ్ఞానం దయచేయ, వాళ్ళకి ఆ తెలివితేటలు దయచేయ. అసలు దీనికి కర్తకరం ఎవరు? ప్రపంచానికి, ఈ భూగోళానికి ఈ తెగులు రావటానికి కారణం ఎవరు? ఈ ఉగ్రత రావటానికి కారణం ఎవరు? ఆయనే. ఆయన మాట వలన మాత్రమే ఈ ప్రపంచానికి భయంకరమైనటువంటి కరోనా అనే వ్యాధి సంభవించింది. ఇది ఎవరికి అర్థం కావట్లా. దీని పుట్టుపురాతలు ఎవరికి అర్థం కావట్లా. దీనికి మెడిసిన్ కనిపెట్టడం ఎవడ తరము కాదు. ఒకవేళ నేను కనిపెట్టను అన్నా కానీ మనల్ని భ్రమ పెట్టడమే అంతే. అయితే ప్రజలు చేయాల్సిన పనేంటి? విశ్వాసులు చేయాల్సిన పనేంటి? ప్రార్థనాపరులు చేయాల్సిన పని ఏంటంటే, మెడిసిన్ కనిపెట్టడం కోసం మీరు ప్రార్థన చేయటం కాదు, కానీ ప్రభువా నీ కోపాగ్ని నీ ప్రజల మీద నుంచి తొలగించు. నీ ప్రజలు ఇకనైనా మార్పు చెంది, మారు మనస్సు పొంది నీ వైపు త్రిప్పబడటానికి సహాయం చేయ ప్రభు అని, ఈ భయంకరమైనటువంటి తెగుల నుంచి మన ప్రజలను మనం రక్షించుకోవటం కోసం దేవునికి ప్రజలకు మధ్య మనం నిలబడాలి. ప్రార్థనా యోధులుగా, ప్రార్థనా పరులుగా, ప్రార్థించేవారిగా. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పు. అలాంటి ప్రార్థనా పరులు కావాలి ఈరోజు. మొన్నటిదాకా 14 రోజుల కంట, ఇప్పుడు 3వ రోజుకి టక్మని వెళ్ళిపోతున్నా. తెలుసా మీకు ఆ సంగతి?
మొన్నదాకా 14 రోజులు 15 రోజులు 21 రోజు చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, 3వ రోజుకే మనిషి చనిపోతున్నాడు. అంటే స్పీడ్ పెరిగింది. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ప్రజల పక్షమున నీవు నిలబడి ప్రార్థించేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. నీ ప్రజలను నీవు రక్షించే వ్యక్తిగా ఉండాలి. నీ ప్రజలను దేవుని కోపాగ్ని నుంచి తప్పించే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుడు మనం చెబితే వింటారా అంటారేమో. ప్రార్థన అనేది దేవుని మనస్సును కూడా చెప్పాలి. దేవుని మనస్సును కూడా, దేవుని యొక్క తీర్మానాన్ని కూడా తల్లకిందులు చేయగలగదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాంటి ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉంటే, అలాంటి ప్రార్థన అనుభవం నీకుంటే, అలా ప్రార్థించేటువంటి వ్యక్తుల్లో నీవుంటే ఖచ్చితంగా దేవుని మనస్సును కూడా నీవు మార్చగలవంతే. దేవుడేమంటున్నాడు? నేను వారిని నాశనము చేస్తానని చెప్తున్నాడు. దైవజనుడు మోషే ఏమంటున్నాడంటే, ప్రభువా అలా చేయటానికి వీల్లేదు ప్రభువా, మీ ఆలోచన మీ మనసును మార్చుకోవాలి, తప్పదు. ప్రజల పక్షము నిలబడ్డాడు దైవజనుడు, విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, దేవునికి మొరపెట్టుకున్నాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించి ఆ ప్రజలను ఆయన నాశనము చేయక మానుకున్నాడు. నాశనం చేశాడా? ఆయనేమో ఈ ప్రజలను నేను నాశనం చేస్తానని చెప్తుంటే, దైవజనుడేమో ప్రజల పక్షాన చేరి ప్రార్థన చేసి విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువా క్షమించు దయచేసి, మన్నించు దయచేసి, విడిపించు దయచేసి, ఒక్కసారి ప్రభుని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. మొత్తానికి ఆయన కోపాగ్నిని చల్లార్చాడు. ఈ రాత్రి నీవు కూడా నశించిపోతున్న నీ దేశము పక్షాన దేవుని కోపాగ్ని చేత ఈ ప్రపంచమంతా కూడా అల్లుకొల్లమవుతుంది. ప్రపంచంలో రోజు రోజుకి చనిపోయిన వారి సంఖ్య ఎక్కువైపోతుంది, పెరిగిపోతుంది. ప్రజలు కుప్పలు తెప్పలుగా శవాలై తేలుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? రోషం లేదా? అయ్యో నా ప్రజలు నశించిపోతున్నారు, నా దేశం నాశనం అయిపోతుంది, నా దేశం మీదకి వచ్చిన ఈ తెగులు నుండి నా ప్రజలను నేను రక్షించుకోవాలి అనేటువంటి ఆ తపన నీకు లేదా? ఉంటే ఖచ్చితంగా నువ్వు నిలబడాలి. బద్దలైన సందులలో నువ్వు నిలబడాలి. ఈరోజు సంఘము మౌనంగా ఉంటే ప్రభు రేపు నిన్ను లెక్కడుగుతాడు. సంఘమా మౌనము దాల్చవద్దు, విజ్ఞాపన చేయి, కన్నీరు కార్చు, దేవుని సన్నిధిలో చేతులెత్తి మొరపెట్టు. నీ దేశము నాశనమైపోతుంది, నీ దేశ ప్రజలు నాశనమైపోతున్నారు. ప్రజలు కుప్పలు తెప్పలుగా శవాలై తేలుతున్నారు. ఇంకా నీవు మౌనంగా ఉంటే, పట్టినట్లుగా ఉంటే, ఎరిగినట్లుగా ఉంటే ప్రభు నిన్ను లెక్క అడుగుతాడు. జాగ్రత్త. ప్రభు ఎదుగుతున్నాడంట. ఆ రోజు ఎదిగాడు, ఈరోజు ఎత్తుకుతున్నాడు. ఏమని ఎత్తుకుతున్నాడంట? ప్రాకారములను దిట్టపరచుటకు, బద్దలైన సందులలో నిలుచుటకు తగినవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరైనా ముందుకు వస్తారా? ప్రార్థించేటువంటి ప్రార్థన పరులు ముందుకొస్తే, విజ్ఞాపన చేస్తే తిరిగి మరలా పాడైపోయిన ప్రాకారాలను కట్టుకోగలుగుతాం, పతనమైపోయిన జీవితాలను కట్టుకోగలుగుతాం, నశించిపోతున్న దేశాన్ని తిరిగి రక్షించుకోగలుగుతాం. ఈ ఉపవాస కూడికల ద్వారా నువ్వు నేర్చుకోవలసింది తెలుసా? ప్రార్థన పరుల్లో నీ ఒకదానిగా ఉండాలి, ప్రార్థించే వారిలో నువ్వు ఒకదానిగా ఉండాలి, నీ ఒకటిగా ఉండాలి. ఇప్పటి వరకు నీకు ప్రార్థన జీవితం లేకపోతే, ఇప్పటి వరకు ప్రార్థన అనుభవం నీకు లేకపోతే, తప్పకుండా ప్రతి దినము ప్రతిరోజు దేవుని సన్నిధిలో కనీసం ఒక అరగంట అయినా మోకరించి చేతులెత్తి ప్రార్థించాలి. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. కనీసం ఒక అరగంట అయినా మోకరించి చేతులెత్తి నీ దేశము పక్షమున, నీ ప్రజల పక్షమున, నీ సంఘ పక్షమున, నీ గ్రామ పక్షమున నువ్వు విజ్ఞాపన చేసే కర్తగా నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు కోరుకున్నాడు, విజ్ఞాపన కర్తలు కావాలి.
పాటలు పాడే బృందం కాదు కావాల్సింది. ఎవరు కావాలంట? పరిచయం చేసేవాడు కాదు కావాల్సింది. ఎవరు కావాలి? విజ్ఞాపనకర్తలు, ప్రార్థనా పరులు కావాలి, ప్రార్థించేవారు కావాలి. దైవజనుడైన మోషేలాగా నశించిపోతున్న ప్రజల పక్షము నిలబడి దేవుని కోపాగ్ని నుండి వారిని తప్పించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? నువ్వెందుకు ఉండకూడదు? మోషేలాగా నువ్వెందుకు ముందుకు రాకూడదు? నాకెందుకులే, దేశం ఏమైపోతే నాకెందుకు, ప్రజలు ఏమైపోతే నాకెందుకు, ఈ గ్రామం ఏమైపోతే నాకెందుకు అనుకుంటున్నావా? నేను ఇందాక చెప్పాను, కాపరికి ఎంత బాధ్యత ఉందో సంఘానికి అంతే బాధ్యత ఉందో. దేవునికి స్తోత్రం. చెప్పు గట్టిగా. కాపరి ఉపదేశించేవాడైతే సంఘము ప్రార్థించేదిగా ఉండాలి. నిత్యము ప్రార్థించాలి, ఎడతెగక ప్రార్థించాలి, పట్టుదల కలిగి ప్రార్థించాలి. అలాంటి ప్రార్థన జీవితం మనకుంటే మన దేశాన్ని మనం రక్షించుకోగలుగుతాం, మన గ్రామాన్ని మనం రక్షించుకోగలుగుతాం, మన సంఘాన్ని రక్షించుకోగలుగుతాం, మన ప్రాంతాన్ని రక్షించుకోగలుగుతాం. ఈరోజు మనము చాతగాని వారిగా చేతులెత్తేస్తే ప్రయోజనం లేదు, కానీ ఖచ్చితంగా మనము మన దేశం కొరకు, మన ప్రజల కొరకు పోరాడేటువంటి ఒక మంచి సైనికుడిగానే ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సరిహద్దులలో మన భారతదేశాన్ని కాపాడే సైనికులు రాత్రింబవళ్ళు ఎలాగైతే వారు కనిపెట్టుకుని ఉంటారో, ఈ భారతదేశంలో నీవు భారత పౌరుడుగా, అర్థమైందా? నీవు కూడా అలాగా నీ దేశము కొరకు నిత్యము ప్రార్థించాలి. కునుకక నిద్రపోక నిత్యమును ప్రార్థించాలి. ఏమాత్రము నీవు ఆదమరిచి ఉన్నావంటే, ఏమాత్రము కునికేవంటే, ఏమాత్రము నిర్లక్ష్యంగా ఉన్నావంటే నీ దేశము, నీ ప్రజలు నాశనమైపోతారు. నీ గ్రామము, నీ ప్రాంత ప్రజలు నాశనమైపోతారు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న యవనస్తులు, యవన కుమార్తెలు, కుమారులు, స్త్రీ పురుషులు, నీవు నీ దేశం కొరకు ఒక సైనికుడిగా నీవు సిద్ధపడాలి. ఈ రాత్రి దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. దేశం మీదకి శత్రువు రాకుండా మన భారత సైన్యము ఎలాగ నిత్యము కావలి కాస్తుందో, ఈ దేశం మీదకి వచ్చిన తెగులు నుండి నీ ప్రజలను రక్షించుకోవడానికి నువ్వు నిత్యము అలాగే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. నువ్వు చేతులు 16 సార్లు కడుక్కున్నా, నువ్వు డబల్ వేసుకున్నా మాస్క్ కదా, చాలామంది డబల్ మాస్క్లు వేసుకుంటున్నారు. నువ్వు డబల్ వేసుకున్నా, త్రిబుల్ వేసుకున్నా, ఎవడు తప్పించుకొన లేడు. చెప్పండి, ఎవడు తప్పించుకున్నా? నువ్వు బయట తిరగాల్సిన అవసరం లేదు, బయట తిరగాల్సిన అవసరం లేదు. బయటికి రాకుండా ఫుల్ సెక్యూరిటీతో ఎక్కడో ఉన్నటువంటి వారికి కూడా అంట ఇది కబళిస్తుంది. తప్పించుకోలేవు నువ్వు. ఒకటే మార్గము, చెప్పండి ఏంటది? ప్రార్థన. ప్రార్థన జీవితంలో కలిగి ఉంటే నిన్ను నువ్వు రక్షించుకుంటావు, నీ ఇంటి వారిని రక్షిస్తావు, నీ గ్రామాన్ని రక్షించుకుంటావు, నీ దేశాన్ని రక్షించుకుంటావు. ప్రతిజ్ఞ చేస్తాం మనం కదేమని, భారతదేశము, అబ్బా అందరికి వచ్చేది చెప్పండి, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. ఎస్, నిజంగా నువ్వు దేశాన్ని ప్రేమిస్తే, భారతీయులందరూ నీ సహోదరులైతే, నీ బంధువులైతే, నీ స్నేహితులైతే, నీ రక్త సంబంధులైతే నువ్వు చేయాల్సిన పని ఏంది? గురు పెట్టి నిద్రపోవటమా? పట్టినట్లు ఉంటావా? నాకెందుకులు అనుకోవటమా? మన సంఘంలో ఒక మెంబర్ మనం లాస్ అయ్యాం. ఎవరైనా తెలీదా మీకు? పౌలు గారు. నాకు ఆ వార్త వినగానే నాకు చాలా బాధ అనిపించింది. అయ్యో, నేను తట్టుకోలేకపోయాను. దైవజనులు
తమ్ముడు డానీ నాకు చెప్పాడు, అన్న ఇట్లా మన సంఘంలో పౌలు గారు మరి ఇట్లా హాస్పిటల్లో చనిపోయారు కరోనాతో అని చెప్పినప్పుడు నా హృదయం చాలా వేదనకు గురైపోయింది. నేను అంటున్నాను, మనం బాధపడితే ప్రయోజనం లేదు, కానీ ముందుగా మనము ప్రార్థన మొదలు పెట్టాలి, ప్రార్థన జీవితాన్ని ప్రారంభించాలి. ఇక ఉన్నవారినైనా మనం రక్షించుకోవాలి, ఉన్నవారినైనా మనం కాపాడుకోవాలి. అర్థమైందా? అంతా పోయిన తర్వాత మనం ఊరికే ఏడిస్తే ప్రయోజనము లేదు. ఉన్నవారిని మనం రక్షించుకుందాం, మన వారిని మనం కాపాడుకుందాం. మనం ఏమీ చేయాల్సిన పని లేదు. ప్రతిదినము ప్రతిరోజు వారి నిమిత్తమై విజ్ఞాపన చేయటమే, వారి కొరకు ప్రార్థన చేయటమే, వారి కొరకు దేవునికి మొరపెట్టడమే, వారి పక్షమున నీవు నిలబడి ప్రభుకి విన్నవించుకోవటమే. ఏమంటున్నాడు ఆయన? నేను వారిని నాశనము చేస్తానని ప్రభు అంటుంటే మోషే అంటున్నాడు, ఏమంటున్నాడు? లేదు ప్రభువా, అలా జరగటానికి వీల్లేదు. నీ కోపాగ్నిని చల్లార్చుకో, నీ తీర్మానాన్ని వెనక్కి తీసుకో. తీసుకుంటాడా దేవుడు? మనుషులే తీసుకుంటారేమో, దేవుడు తీసుకుంటాడా? ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ప్రార్థన అలాంటి పవర్ఫుల్, ప్రార్థనకి అంత శక్తి ఉంది. ఇంకా ఇదేది కూడా ఏమి చేయలేదు, కానీ ప్రార్థన దేనినైనా మార్చగలదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి అలాంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉండి మన ప్రజల పక్షాన, మనం దేశ పక్షాన, మన సంఘం పక్షాన మనం విజ్ఞాపన చేయగలిగితే ఖచ్చితంగా మన దేశాన్ని మనము, మన ప్రజలు మనం రక్షించుకోగలుగుతాం. ఒక్కడైనా ఉన్నాడా అంటే ఒక్కడ కూడా లేడన్నాడు. ఈ మాట నాకు కొంచెం విచారణగా అనిపించింది. అది ఎందుకు ప్రభా, ఇంతమంది బిడ్డలను ఇక్కడ పెట్టుకుని, ఇంతమంది పాడేవాళ్ళని, ఇంతమంది వాయించేవాళ్ళని, ఇంతమంది వాక్యం చదివేవాళ్ళని, ఇంతమంది విశ్వాసులు ఇక్కడ పెట్టుకుని ఒక్కరు కూడా లేదని చెప్తున్నావేంటి ప్రభువా అంటే, విజ్ఞాపన చేసేవారు ఒక్కరు కనబడతారు ఆయనకి. ఈ రాత్రి నేనున్నాను ప్రభువా. ఎవరు వెళతారు అంటే ముందుకు వచ్చాడు ఎవరైనా, ఎస్ నేనున్నాను ప్రభు, నన్ను పంపించు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పు. గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా పేషెంట్ ఉన్నారు, ఎవరు వెళ్తారు మీలో? మాట్లాడతారు ఎవరైనా? మా గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా పేషెంట్ ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు. ఎవరిళ్ళు వస్తారు? క్యారేజ్ ఇచ్చి రావాలి. ఎవరు వెళ్తారు? అన్న ఎవరినైనా పంపించానండి అని. అన్న నేను కాదు, కానీ నాకేదో అంటే లేనిపోయిన పనులు కల్పించుకోవడం. నేను కాదు ఆడ పంపించి ఏళ్ళ పంపించు అంటాం కదా. కానీ ఈ టైంలో ఏమనాలి? నేనున్నాను ప్రభువా, నేను వెళతాను. దేవుని స్తోత్రం చెప్పా. చచ్చిపోతే వామోద్దు, చావైనా సరే ప్రాణాలకి తెగించి మన దేశం కోసం, మన ప్రజల కోసం, మన వారి కోసం నిలబడదాం. బద్దలైన సందులలో నిలబడదాం, ప్రాకారాలను దిట్టపరుద్దాం, ప్రార్థన చేద్దాం. ఏ ఒక్కరిని మిస్ అవనియొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ ఒక్కరిని కూడా మనం పోగొట్టుకోవద్దు. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. నేనున్నాను ప్రభువా, నన్ను పంపించు. సంఖ్యాకాండం 16:46 చూపి నేను ముగిస్తాను. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు మోషే దూపము వేసి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. ఏమా? కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును, తెగులు మొదలుపెట్టినని అహరోనుతో చెప్పగా, మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజం ఎదుగు పరిగెత్తుకుని పోయి కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. దేవునికి స్తోత్రం చెప్పండి. శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా చెప్పి మీకు ఒళ్ళో పెట్టుకున్నా
రెడీ 1 2 3 స్టార్ట్. శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసు గాయముల్ స్వస్థపరచును, యేసు గాయముల్ స్వస్థపరచును, రక్తమే రక్షణ రక్తమే రక్షణ హోసన్నా జయమే పాడు, హోసన్నా జయమే, హోసన్నా జయమన్నదే, హోసన్నా జయమన్నదే, యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. ఆమేన్ ఆమేన్. యేసు రాజు రాజుల రాజు పాడాలి. త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, హోసన్నా గ్లోరీ గ్లోరీ. పాడు, నోదరు. హోసన్నా జయమే, హోసన్నా జయమన్నకే, హోసన్నా హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ హల్లెలూయా. yes 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 హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ హల్లెలూయా స్తుతి మహిమా. యేసు రాజు మనకు ప్రభువై, యేసు రాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం, హోసన్నా హోసన్నా జయమన్నదే. దేవునికి స్తోత్ర. శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి అయిన యేసు గాయములను స్వస్థపరచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే అహరోనుతో చెప్తున్న మాట ఏం తెలుసా? ఇదిగో తెగులు బయలుదేరింది. ఏం బయలుదేరింది? ఏ తెగులు? ఈ తెగులు చెప్పండి మీరు. ఏ తెగులది చెప్పండి గట్టి. ఏ తెగులది? కరోనా అనే తెగులు బయలుదేరింది, ప్రజల మీదకి వచ్చేసింది. ఇప్పుడు ప్రజలు కుప్పల తెప్పలుగా శవాలైతే వెళ్తున్నారు, చస్తున్నారు. కాబట్టి ప్రజలందరి పక్షమున నీవు నిలబడి ధూపం వేయి. దేవుని స్తోత్రం చెప్ప. ఏమేయాలంట? ప్రజలందరి పక్షమున నీవు నిలబడి ధూపము వేయి, విజ్ఞాపన చేయి, ప్రార్థన చేయి అన్నప్పుడు అహరోను వెళ్ళి ఏం చేశాడంట? చదువు మా చెల్లి. ఏమా? ఇంకోసారి చదువు. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజం యొద్దకు పరిగెత్తుకుని పోయి, తెగులు సమాజములో మొదలుపెట్టెను కాగా అతడు ధూపము వేసి ఆ తెగులు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. ఇప్పుడు కొట్టండి గట్టిగా చప్పట్లో. ఆల్రెడీ ప్రజల్లోకి తెగులు వచ్చేసింది. వచ్చిందా రాలేదా? తెగులు వచ్చిందా? తెగులు సమాజంలోకి వచ్చింది, ప్రజల్లోకి వచ్చింది. అయినప్పటికీ ప్రజల పక్షమున అహరోను నిలబడ్డాడు, ధూపము వేశాడు, విజ్ఞాపన చేశాడు. ఆ ప్రజలను ఆ తెగులు నుండి రక్షించుకున్నాడు. అయినా నీకు రోషం రావట్లా. అది అహరోను చేసేవాళ్ళు, మన వల్ల ఏమైంది? అది మోషే చేసేవాళ్ళు, మనకేందుకు? అది మన పని కాదుగా అనుకుంటున్నారా మీరు? జాగ్రత్త ప్రియులరా. ఇది వస్తే ఒకరితో బాట్ల చెప్పండి, వస్తే ఒకరితో బాట్ల అందరినీ చుట్టముట్టేస్తుంది, అంతే, కబళించేస్తుంది. జాగ్రత్త, జాగ్రత్త సంఘమా, జాగ్రత్త. మేలుకొని ప్రార్థన చేయి, ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకో.
మెలకు కలిగి ప్రార్థన చేయి, రోషము కలిగి ప్రార్థన చేయి, నీ ప్రజల పక్షమున విజ్ఞాపన చేయి. ఈ రాత్రి ప్రభువా నేనున్నాను, బద్దలైన సందులో నేను నిలబడతానయ్యా, ప్రాకారాలను దిట్టపరుస్తాను ప్రభువా, నా ప్రజల పక్షము నేను విజ్ఞాపన చేస్తాను ప్రభు అని తీర్మానం చేసుకున్నటువంటి మీరు ఒక్కసారి మోకరించి మీరు 2 చేతులు పైకెత్తండి. ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుంటే నువ్వేం చేస్తున్నావు? నీకు బాధ్యత లేదా? నీకు భారం లేదా? నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన చెయ్యి, విజ్ఞాపన చెయ్యి. బద్దలైన సందులలో నిలిచుండి ప్రార్థించేవారు, ప్రకారములను దిట్టపరిచేవారు ఎవడైనా ఉన్నారని చెప్పి నా దేవుడు ఆ రోజు వెతికాడు, ఈరోజు వెతుకుతున్నాడు. పాటలు పాడేవారు కనబడుతున్నారు, పరిచయం చేసేవారు కనబడుతున్నారు, వాక్యాన్ని బోధించేవారు కనబడుతున్నారు, ప్రార్థించేవారు కరువైపోయారు. అందుకే నీ 2 చేతులు పైకెత్తు తల్లి, యవనస్తుడని 2 చేతులు పైకెత్తు, నీ 2 చేతులు పైకెత్తు. దేశము పాడైపోతుంది, ప్రపంచము పాడైపోతుంది. ప్రపంచాన్ని కబళిస్తున్నటువంటి కరోనా అనే వ్యాధి నిర్మూలమైపోవాలి. మన ప్రజలు మనం రక్షించుకోవాలి, మన ప్రజలు మనం కాపాడుకోవాలి. ఆ బాధ్యత మన మీద ఉంది. వారి కొరకు ప్రార్థించే బాధ్యత మన మీద ప్రభు పెడుతున్నాడు. ఎవరు 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 ఎవరైనా వెళతారా? వారి నిమిత్తమై ప్రార్థిస్తారా? వారి నిమిత్తమై చేతులెత్తి మొరపెడతారా? దైవజనుడైన మోషే దేవుని కోపాగ్ని ప్రజల మీదకి వస్తూ ఉంటే, దేవుడు ఆ ప్రజలను నాశనం చేస్తారని చెప్తుంటే వారి పక్షాన నిలబడ్డాడు కదా, వారి పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు కదా, వారి పక్షమున మొరపెట్టుకుంటున్నాడు కదా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ తమ్ముడు, చెల్లి, యవనస్తుడా, ప్రజలు నశించిపోతున్నారు. దేశము ఖాళీ అయిపోతుంది. దేశంలో తెగులు సంభవించింది, అంతుబట్టిన రోగాలు, అర్థమగాని వ్యాధులు. యేసయ్యా, యేసయ్యా, నా ప్రజలను రక్షించయ్యా, నా ప్రజలను రక్షించయ్యా, నా దేశాన్ని రక్షించయ్యా, నా దేశ ప్రజలను రక్షించయ్యా. నశించిపోవటం వీలు లేదయ్యా, వారు నశించిపోవటం ఏమాత్రం నాకు ఇష్టం లేదయ్యా. కనికరించు, కనికరించు, కనికరించు. 2 చేతులు పైకెత్తు తమ్ముడు, చేతులు పైకెత్తు. నీకేమాత్రం భయం లేదు, నువ్వేమాత్రము నీకు శలనము లేదు. రోషము తెచ్చుకో, రోషము తెచ్చుకో, రోషము తెచ్చుకో, రోషము తెచ్చుకుని ప్రార్థన చేయి, రోషము తెచ్చుకుని ప్రార్థన చేయి, రోషము తెచ్చుకుని ప్రార్థన చేయి. ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కళ్ళమై చేతులు పైకెత్తు, చేతులెత్తు, చేతులెత్తు. నా భారతదేశాన్ని రక్షించు ప్రభువా, నా భారతీయులందరూ రక్షించు నాయనా. నా దేశం కొరకు నేను ప్రార్థన చేస్తున్నా, నా దేశం కొరకు విజ్ఞాపన చేస్తున్నా, నా దేశ ప్రజల కొరకు కన్నీరు కారుస్తున్నాను. నా దేశమును, నా భారతదేశాన్ని రక్షించయ్యా, రక్షించయ్యా. అయ్యా, పాడవుతున్న దేశము కొరకు, నాశనం అయిపోతున్న దేశము కొరకు, నశించిపోతున్న ప్రజల కొరకు అయ్యా, బద్దలైన సందులలో నిలబడేవారు కావాలి, ప్రార్థించేవారు కావాలి, కన్నీరు కార్చేవారు కావాలి, రోదన చేసేవారు కావాలి, ధూపం వేసేవారు కావాలి. అలనాడు ఇశ్రాయేలుల పక్షమున నీ కోపము రగులుకుంటున్నప్పుడు, వారి మీదకి నీ కోపము దిగి వస్తున్నప్పుడు, ఆ ప్రజల నిమిత్తమై దైవజనుడైన మోషే అయ్యా అడ్డుగా నిలబడ్డాడు, విజ్ఞాపన చేస్తున్నాడయ్యా, కన్నీరు కారుస్తున్నాడు, మొరపెట్టుకుంటున్నాడు నాయన. వారి మీదకి రావలసిన ఆ కీడు, ఆ తెగులు రాకుండా అడ్డుకున్నాడు నాయన. ఎస్ అయ్యా, తెగులు ప్రవేశించింది మా దేశంలోనికి. అయ్యా, ఈ ప్రపంచం మీద తెగులు వచ్చేసింది నాయన. అలనాడు అహరోను ప్రజలందరి పక్షమున ధూపం వేశాడు నాయన. ఈ రాత్రి మేము వేస్తున్నామయ్యా, ఈ రాత్రి మేము ప్రభువా ప్రజలందరి పక్షమున, ప్రజలందరి పక్షమున, ప్రజలందరి పక్షమున మేము విజ్ఞాపన చేస్తున్నాను ప్రభువా. కన్నీరు కారుస్తున్నాను. నా దేశాన్ని రక్షించు, నా దేశ ప్రజలను రక్షించు నాయన. చెల్లి, నోరు తెరిచి ప్రార్థన చేయి, చేతులెత్తి ప్రార్థన చేయి, చేతులెత్తి ప్రార్థన చేయి, చేతులెత్తి ప్రార్థన చేయి. మోషేలాగా, అహరోనులాగా నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయి. ధూపమై, ధూపమై, ధూపమై. Yes Lord, hallelujah, hallelujah, hallelujah.
థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. అయ్యా అయ్యా, బద్దలైన సందులలో నిలుచుటకు నేను ముందుకు వస్తాను ప్రభువా. అయ్యా, ప్రాకారములను దిట్టపరచుటకు నేను ముందుకు వస్తాను ప్రభువా. ప్రజల కొరకు విజ్ఞాపన చేసే కర్తగా నేను నిలబడతాను ప్రభువా. నన్ను సిద్ధపరచయ్యా, నన్ను సిద్ధపరచయ్యా, నన్ను సిద్ధపరచయ్యా, నన్ను సిద్ధపరచు ప్రభువా. నేనున్నానయ్యా, నేనున్నానయ్యా, నన్ను పంపించయ్యా. యేసయ్యా, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. కళ్ళు మూసుకొని కన్నీటితో ఈ మాటలు పలుకుతూ ప్రభుని స్తుతించండి. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవే. ఎవరు లేరయ్యా నీ దినములన్నిట, ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువకు. నీ దినములన్నిట, ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువకు వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నా ఆశ్రయ దుర్గము. చెప్పండి, సర్వోన్నతుడా నీవే ఆశ్రయ. చెప్పండి, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా. యేసయ్యా, ఆదరణము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవే. Yes, yes. Yes, yes, yes. Agri, 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 agri. Agri abhishekam, agri abhishekam. Mandinchu, mandinchu. Agri, 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 agri. Thank you, Father. Thank you, Father. Hallelujah, hallelujah. आपको तो lift up, lift up. Hallelujah, 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 hallelujah. అగ్ని అభిషేకం, అగ్ని అభిషేకం.
అభిషేకాత్మతో నింపబడు, అభిషేకాత్మతో నింపబడి రాత్రి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ ఫాదర్. ఎస్ 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 ప్రభు, బద్దలైన సందులో నేను నిలబడతాను ప్రభు. ఓ ప్రాకారములను తిట్టపరచని నేను ముందుకు వస్తాను ప్రభు. నా దేశము కొరకునైనా, నా ప్రజల కొరకునైనా, నా వారి కొరకునైనా ఈ రాత్రే ప్రభువా ప్రార్థిస్తానయ్యా, తీర్మానం చేసుకుంటున్నానయ్యా. మోషేలాగా, అహరోనులాగా ఆ తెగుల నుంచి తప్పించుకోవాలి, ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవాలి. ప్రార్థన జీవితం నాకు నేర్పించు, ప్రార్థన అనుగుణం కావాలి. మహోన్నతుడా, మహిమగల తండ్రి, జీవమగిలిన ప్రభువానికి స్తోత్రాలు. ఈ ప్రాంతాన్ని, ప్రాంత ప్రజలను, సంఘాన్ని, సంఘ బిడ్డలను మీరు ప్రేమించి అయ్యా, నీ సేవకులను మీరు ప్రేరేపించారయ్యా. తట్టేరు ప్రభువా, నశించిపోతున్న ప్రజలందరి పక్షాన, నశించిపోతున్న దేశము పక్షమున, నశించిపోతున్న ఈ గ్రామ పక్షమున అయా నీ బిడ్డలు విజ్ఞాపన చేయటానికి, చేతులెత్తి ప్రార్థించడానికి, కన్నీరు కాచి పశ్చాత్తాపముతో ప్రాధేయపడి మొరపెట్టుకోవటానికి నీ బిడ్డలకి ఇచ్చిన మంచి ఆలోచన బట్టి మీకు స్తోత్రాలు నాయన. నిజముగా తండ్రి, ఆనాడు ఈనాడు నీవు ఎదురు చూస్తున్నావు. ప్రాకారములు తిట్టపరిచేవారు, బద్దలైన సందులు నిలబడేవారు, విజ్ఞాపనకర్తలు కావాలి, లేవాలి మీ ఉద్దేశం. అందుకే ఈ ఉపవాస కూడికలు, అందుకే ఈ ప్రత్యేకమైన కూడికలు ప్రభువా. ఈ కూడికల ద్వారా అనేక మందిని మీరు లేవనెత్తండి, అనేకులు మీరు సిద్ధపరచండి. ప్రార్థించేటువంటి మోషే లాంటి వారు, అహరోను లాంటి వారిని మీరు సిద్ధపరిచి అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఈ సంఘాన్ని మీరు నిలబెట్టమని, సేవకుల కుటుంబాన్ని, పరిచర్యను మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములోనే ప్రార్థించి మీ కృపాస్థలకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. నా కొరకు, పరిచర్య కొరకు, కుటుంబం కొరకు ప్రార్థించండి. నాకు మరొక అవకాశం కల్పించిన అభిషేకులను, దైవజనులు, పెద్దలు, గౌరవనీయులు ఆదమయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.